అందరికీ నమస్కారం. మనం ప్రతి వారం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నడుపుతున్నాం. దీనిలో ఇవాళ 1076 వారం. ప్రతి వారం రకరకాలైన టాపిక్స్ మీద నడుపుతున్నాం. దీనిలోనూ ఇప్పుడు కరోనా నేపథ్యంలో మనం ఆన్లైన్ ప్రోగ్రాం కిందే పెట్టుకున్నాం. ఫేస్బుక్లో ఇవాళ వస్తుంది, రేపు ఇది యూట్యూబ్లో కూడా మొత్తం వస్తుంది. ఇది అందుకని ఆన్లైన్ ప్రోగ్రాం కింద వెళ్తుంది. ఈరోజు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ డొనేషన్, నేత్రదానం ప్రాముఖ్యత అన్నదాని అంశం మీద మాట్లాడుతున్నాం. ఎందుకంటే పక్షోత్సవాలు నడుపుతున్నాం. అది ఆగస్టు 25 నుంచి మొదలయ్యి 15 రోజులు జరుగుతుంది. ఇది స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ వాసవ్య నర్సింగ్ హోమ్లో పెట్టాము. ఇది 25వ సంవత్సరం. ఇది రజతోత్సవాలు జరుపుకుంటోంది. ఈరోజు స్వేచ్ఛ అన్న పాప గోరా గారు, సరస్వతి గోరా గారి ముని మనవరాలు, విద్య గారి మనవరాలు, కీర్తి గారి అమ్మాయి. అందరూ ఐ డొనేషన్ చేస్తే 8 ఏళ్ల పాప నేను కూడా ఐ డొనేషన్ చేస్తాను అని తను సంతకం పెట్టింది. అనుకోకుండా తనకి జ్వరం రావడం, చనిపోవడం జరిగింది. తన ఐస్ని వెంటనే ఐ డొనేషన్కి ఇచ్చాము. 2 పుట్టుకతో అంధులకి వాళ్ళిద్దరికీ పెట్టగా వాళ్ళకి చక్కగా చూపు వచ్చి వాళ్ళ జీవితంలో చాలా బాగా పైకొచ్చారు. అది చూసి ఈ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ పెట్టి మేము ఎవరైనా చనిపోతే వాళ్ళ కళ్ళను తీసుకుని ఆ కార్యాన్ని కనుచూపు లేని వాళ్ళకి అమర్చడం ఇదంతా జరుగుతోంది. ఇది గత 25 ఏళ్ళుగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం దీనికి అందరిలో చైతన్యం తీసుకురావడానికి పిల్లలకి అందరికీ డ్రాయింగ్ కాంపిటీషను, ఎలక్యూషను, ఇలా రకరకాల టాపిక్స్ మీద స్కూళ్ళకి వెళ్ళి చెప్పడం. పిల్లల్లో ఎప్పుడైతే ఇది వస్తుందో పెద్దవాళ్ళని కూడా వాళ్ళు మోటివేట్ చేస్తారు. ఇప్పుడు ఎంతోమంది 1000 మందికి పైగా కార్నియల్ గ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్నియా తీసుకుంటే ప్రతిదీ కార్నియా ఇంకొకరికి అమర్చడానికి పనికొస్తుందో పనికిరాదో ఇక్కడున్న డాక్టర్స్, ఆప్థల్మాలజిస్ట్ చూసి దాన్ని బట్టి దాన్ని చేస్తారు. దీన్ని గురించి మనము ఇండియా ఐ బ్యాంక్ సొసైటీలో మన స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు ఫస్ట్ టాప్ 10లో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ కూడా ఉంది. దాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు డాక్టర్ సమరం గారు. దీన్ని 25 ఏళ్ళగా మనం నడుపుతూ ఉన్నాము. అందుచేత వాటి వివరాల గురించి డాక్టర్ సమరం గారు తెలియజేస్తారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్. డాక్టర్ సమరం గారిని ఈ ఐ డొనేషన్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరావు కళ్ళు, అటువంటి పనికిరాని కళ్ళని ఇంకొకరికి చూపొచ్చేడు చేస్తాయి కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చివరి యొక్క కోరిక నేత్రదానం కింద పెట్టుకోవాలి. దాని గురించి వివరాలన్నీ డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున నేత్రదానం ప్రాముఖ్యత అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగిందంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు భారతదేశం వ్యాప్తంగా నేత్రదానం ప్రచార పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతుంది. స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు ఇప్పుడు పెట్టి 25 సంవత్సరాలు అయింది. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్కి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. దాని తరపున చాలా కార్యక్రమాలు చేపట్టి చేస్తున్నాం. ఇంతవరకు ఈ ఐ బ్యాంక్ ద్వారా దాదాపు 5,000 మంది పైగా 5,000 నుంచి ఎక్కువ మంది దగ్గర నేత్రాలని మరణించిన వారి నుంచి నేత్రాలు సేకరించడం, అలాగే దాదాపు 900 మంది అంధులకి, ఆ అంధులు కూడా ఎవరు 2 కళ్ళు లేనివాళ్ళు, 2 కళ్ళు లేని వాళ్ళకి నేత్రాలు పెట్టి ఉచితంగా నేత్రాలు పెట్టి ఆ కార్నియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళు చూపినడం జరిగింది. వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వాళ్ళు కళ్ళు లేనప్పుడు వాళ్ళ కుటుంబానికి భారం, వాళ్ళకి సమాజానికి భారంగా ఉన్నవాళ్ళు
నేతదాన కాన్యా గ్రాఫ్టింగ్తో వాళ్ళ బతుకులు వెలుగొచ్చి వాళ్ళ బతుకులు పోపడే కాకుండా కుటుంబాన్ని కూడా ఆదుకుని సమాజాన్ని కూడా తెద్దొచ్చు. ఎంతమందో ఎంబీఏలు చేశారు, పాలిటెక్నిక్ చేశారు, రకరకాల ప్రభుత్వం ఎంతో అయ్యారు. ఏది కళ్ళు పెట్టిన తర్వాత అంటే ఒక చనిపోయిన వాళ్ళ కళ్ళు మట్టిపాలు కాకుండా బుగ్గిపాలు కాకుండా చనిపోయిన 8 గంటల్లో కాబట్టి దానం చేస్తే ఆ కాన్య ద్వారా మనం చోటు ఇవ్వడం వాళ్ళ బతుకుగా పెరిగినప్పుడు జరిగిందన్నమాట. ఇంత గొప్పది. ఎన్నో రకాల దానాలు చేస్తుంటాం. అన్నదానం చేస్తుంటాం, వస్త్రదానం చేస్తుంటాం, ఈ దానం ఆ దానం ఎన్నో చేస్తుంటాం. కానీ అన్ని దానాల కంటే మహోన్నతమైన నేత్రదానం చెప్పాల్సిందే. అది కాకుండా మరణించిన తర్వాత చేసే దానం ఏదనేది ఒక్క నేత్రదానం. ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత దానం చేయండి, వాడికి ఏం చెప్పలేడు కదా. కానీ ఆ నేత్రదానం అనేది మాత్రం అతని చే దాంతో ఇదవుతుంది. అంటే నేత్రదానం ఆ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నప్పుడు దాని నేత్రదానం ఎంత ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం కనుక ఆ సందర్భంలో ఆ టాపిక్ పెడుతున్నాను. ఇప్పుడు వరుసగా మీకు దీని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అసలు అంధులు ఎంతమంది ఉన్నారు అని తీసుకుని వెళితే ప్రపంచంలో 4 కోట్ల మంది అంధులు ఉన్నారు. 4 కోట్లు. మన భారతదేశంలో 1.5 కోటి అంధులు ఉన్నారు. 1.5 కోటి. అయితే ఈ అంధత్వం అనేది రకరకాలుగా వస్తాయి. నల్లగుడ్డు కార్నియా చెడిపోవడం వల్ల, తెల్లకు వేయడం వల్ల వచ్చే అంధత్వం, అలాగే రెటీనా పాడైపోవడం అంధత్వం, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అంధత్వం, ఈ రకరకాల కణాల అంధత్వం వస్తుంది. లోకం అంటే అంధత్వం వస్తుంది, అనేక కణాల అంధత్వం వస్తుంది. అది ఈ రకంగా అంధత్వం వచ్చిన వాళ్ళు భారతదేశంలో 1,50,00,000 ఉన్నారు. కానీ ఒక నల్లగుడ్డు అంధత్వం భారతదేశంలో నల్లగుడ్డు అంటే మన పైన కానీ గుడ్డు అంటే ఏం లేదు, ఒక గ్లాసు మీద ఒక మూతేశ్వరంలో లేదు పూజ మీద మూతేశ్వరం ఉంటుందో మన కంటి మీద ఈ కాన్యా, దీన్ని నల్లగుడ్డు అంటారు. కాన్యా లేదా నల్లగుడ్డు, తెలుగులో మనం నల్లగుడ్డు అంటాం. ఈ నల్లగుడ్డు ఒక చిన్న పొర, అంతే, నల్లటి పొర. మనం చూసే గుడ్డే సపరేట్గా గుడ్డే కాదు, ఒక పొరది మాత్రమే. ఈ పొర డ్యామేజ్ అయ్యి చూపు రాని వాళ్ళు అది డ్యామేజ్ అయ్యేది. ఎలా డ్యామేజ్ అవుతుంది? ఏమైనా పొలాల పని చేస్తుంటే ఉరికంకులు ఉదుకు తెగడం, లేదా రైల్లో ప్రయాణం చేస్తుంటే రజులు పడి కళ్ళు నలపడం వల్ల, లేదా ఇంకొక రసాయనిక కలపడం, రకరకాలుగా నల్లగుడ్డ అంతతో వస్తుంది. అంటే నల్లగుడ్డ పోయి గీతలు పడిపోయి పుట్టుబడిపోయి రకరకాల ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి వల్ల ఏదో నల్లగుడ్డ పాడైపోతుంది. అలా ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కంట్లోంచి ఆ కాన్యా తీసి వీళ్ళకి పెడితే చూపు వచ్చేస్తుంది. కానీ అలా చేయడం చాలా నలుగురు కంటి దానం చేసి వాడు ఎక్కడ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు భారతదేశంలో 35 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ చనిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు అసలు చనిపోయిన వాళ్ళు వాళ్ళ కళ్ళని దానం చేసినట్టయితే ఆ కళ్ళతో ఈ నల్లగుడ్డంతో జీవితాల్లో వెలుగు నింపవచ్చు. కానీ మనం పట్టించుకుంటున్నామా? పట్టించుకోవట్లేదు. భారతదేశంలో కేవలం నేత్రదానం చనిపోయిన వాళ్ళ కంటి నల్లగుడు పొర కన్ను మొక్కతో కూడా తీయాల్సిన కన్ను మొత్తం శుభ్రపడితే ఎవరు కన్ను ప్రస్తుతానికి కన్ను మొత్తం తీసి పెట్టేది అలాంటిది లేదు. అంటే కన్ను లేదు. కేవలం నల్లగుడ్డు ఆ నల్ల పొర ఒకటి తీసి కాన్యా తీసి పెట్టేదే మనకు. ఆ రకంగా చేయొచ్చన్నమాట. ఆ రకంగా మొత్తం 35 లక్షలు ఉన్నారు. అయితే ఈ 35 లక్షల మంది కూడా పెట్టాలి మంది కళ్ళు దానం చేసి లేక ఎంతమంది కళ్ళు పాడైపోతాయి, పూర్తి పడిపోతాయి, లొట్టలైపోతాయి. అంచేత దీనికి ఈ లెక్క చాలా మంది నిజంగా కూడా కళ్ళు పెడితే నల్లగుడ్డు నిజంగా నల్లగుడ్డు అంధత్వం అన్న వాళ్ళకి ఈ 35 లక్షల్లో కాన్యా గ్రాఫ్టింగ్ ద్వారా చూపు వచ్చేవాళ్ళు ఎంతో తెలుసా? 10 లక్షల మంది మాత్రమే. అంటే తక్కిన ఈ 35 లక్షల్లో 10 లక్షల మీద చూపు వస్తుంది. 10 లక్షలే తక్కిన అంతమంది అయిపోతారు. 20 లక్షల మంది వాళ్ళకి ఏంటంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇర్రెపేరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది. అదే మొదటి చేశారు అనుకోండి, ఈ తగ్గిన 20 లక్షల మందికి చక్కగా చూపు వచ్చేది కదా. ఎవరు ఆ 20 లక్షల మందికి చూపులో కూడా పోతుంది అనమాట. అంటే దీనికి కారణం ఏంటి? అవగాహన రాహిత్యం, అవగాహన లేకపోవడం. దీనితో ప్రతి సంవత్సరం ఇంకో 20,000 మంది ఈ రకంగా ఏదో ఒక కారణం ఇన్ఫెక్షన్ కానీ దెబ్బలు కానీ రక సంవత్సరానికి 20,000 మంది ఏడవుతున్నారు నలుగుంటారు ఇంకొక అర్థంతో పాటు. ఈ 35 లక్షలు కాకుండా ప్రతి సంవత్సరం 25,000 మంది ఏడవుతున్నారు.
వీళ్ళలో చాలా మందికి మనం నల్లగుడ్డు మరలేదు. మన భారతదేశంలో ఏటా 1,00,000 కార్యాలు అవసరమైంది. అందుకే చేయలేరు, ఆపరేషన్ చేయలేదు, డాక్టర్లు లేరు కనుక మనం నల్లగుడ్డు అందరూ మనకి నల్లగుడ్డు మార్పిడి ద్వారా చూపు ప్రసాదించడానికి ఆ తేలిక ఒక చూపు ఇచ్చేవాడు 10 లక్షలు దాని విన్నాం. అందరితో ఉన్నవాడు 35 లక్షలు ఉన్నారు. అది వేరే విషయం. నల్లగుడ్డు అంతంతో ఉన్నవాళ్ళు వేరే తక్కిన ఆప్టియోరైటిస్ ఉన్న వాళ్ళకి మనం చేయడం. కేవలం నల్లగుడ్డు అంతంతో ఉన్న వాళ్ళని మనం తీసుకుంటే 10 లక్షల మంది వాళ్ళకి మనం తేలిగా చూపచ్చు. అంటే ఒక సంవత్సరంలో 1,00,000 మందికి మన కళ్ళు అంటే మన డాక్టర్లు చేయగలుగుతారు. సంవత్సరం ఈ కళ్ళ డాక్టర్లు 1,00,000 మందికి మనం చూపు ఇవ్వచ్చు. అంచేత ప్రతి సంవత్సరం 1,00,000 మందికి మనం నల్లగుడ్డు మార్పిడి ద్వారా మనం ఆపరేషన్ చేసినట్టయితే 10 సంవత్సరాల్లో, ఒక దశాబ్ద కాలంలో ఈ నల్లగుడ్డు అంతతో ఉన్న బతుకుల్లో వెలుగు నింపవచ్చు. కావాల్సింది ఏంటి? మనుషుల సంకల్పం. నేను నా మరణాంతరం నా కళ్ళు దానం చేయాలి సంకల్పం ప్రతి వాళ్ళకి. అలాగే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ సంకల్పం కావాలి. మన భారతదేశంలో ఏటా 1 కోటి దాదాపు 1 కోటి మంది మరణిస్తున్నారు. దాదాపు 1 కోటి మంది మరణిస్తుంటే మరి వాళ్ళందరూ నా ఇష్టాన్ని చేసేటువంటి ఎంత బాగుంటుంది. ఇలాంటి వాళ్ళని ఇచ్చే ఒక సంవత్సర కాలాన్ని బార్ ఫుట్లో చేసేటైతే ఒక సంవత్సరాన్ని 10 లక్షల మంది చూపు ఇవ్వచ్చు. 1 కోటి మంది మరణిస్తున్నారు. కానీ ఎంతమంది ఇస్తున్నారు? కేవలం 40,000 మంది మాత్రమే కళ్ళు దానం చేస్తున్నారు. ఎక్కడ 1 కోటి మంది, ఎక్కడ 40,000 మంది? 1 కోటి మంది మరణిస్తున్నారు భారతదేశంలో. 40,000 కళ్ళు. ఈ 40,000 కళ్ళు ఇస్తుంటే విచిత్రం ఏంటంటే ఈ 40,000 కళ్ళల్లో కూడా మనకి ఉపయోగపడే కళ్ళు ఎంత తెలుసా? 40%. 60% మనకు ఉపయోగపడలేదు. అవన్నీ ఆ కళ్ళు దాదాపు పాడైపోయి ఉంటాయి. దానం చేసినప్పటికీ 40,000 మంది కళ్ళు దానం చేసినప్పటికీ దాంట్లో ఉపయోగపడి చాలా తక్కువ. అంచేత ఒక బాగా ఉపయోగపడి 20,000 మందికి మనకు ఉపయోగపడి ఉన్నారు. ప్రస్తుతానికి మనం 20,000, 22,000 మంది అలా ఉన్నట్టు తగ్గినది. 60% ఐస్ డొనేట్ చేసిన 60% కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నల్లగుడ్డు మార్పుకు కళ్ళు పనిచేయాలి. కానీ వాళ్ళు డొనేట్ చేసినటువంటి కళ్ళతో, చనిపోయినటువంటి కళ్ళతో, మట్టిపాలు గుగ్గిపాలే కళ్ళతో మనం ఇంకా రీసెర్చ్ చేయడానికి ఉంటుంది. ఇంకా నేర్చుకోవడం అవకాశం మెడికల్గా ఆరోగ్య బాధ్యత. నేత్రదానం అనేది వృధాపడలేదు, చూపు పనిగా పోసాం. కానీ ఇంకో రకంగా ఆ సైన్స్ని ఇంకా అడ్వాన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉంది మన భారతదేశం? ఇంకా నేత్రదానం చేసేవాడు ఎలా ఉంది ఏమిటి కొద్దిగా స్టాటిస్టిక్స్ అంటే భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు అంటే తమిళ కానివ్వండి, కేరళ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, 4 రాష్ట్రాలు మొత్తం కళ్ళుని సేకరిస్తే నేత్రాలను దానం చేసిన వాళ్ళని తీసుకెళ్తే 43% మన దక్షిణ భారతదేశంలో. సగం మంది 30 రాష్ట్రాలు భారతదేశంలో. 30 రాష్ట్రాల్లో కేవలం దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు సగం కళ్ళు అక్కడికి వస్తుంది. నేత్రదానం చేయగా వచ్చిన కళ్ళు సగం కళ్ళు 4 రాష్ట్రాలు. ఆ 4 ఏంటి? మన భారతదేశ దక్షిణాది రాష్ట్రాలు. అంటే మనలో చైతన్యం 43%. ఇక పశ్చిమ రాష్ట్రాలు తీసుకుంటే గుజరాత్, అది సౌరాష్ట్ర, ఒక రాజస్థాన్, పంజాబ్ అట్లా మాత్రం అక్కడ తీసుకుంటే పశ్చిమ రాష్ట్రాలు తీసుకుంటే 30% చేస్తారు. మనకు వచ్చిన సేకరణలో 30% ఆ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అలా వస్తాయన్నమాట. 30. ఇక మిగతా రాష్ట్రాలు నేను చెప్పాను మీకు మొత్తం 30 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. 30 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలేమో 40%, 40% వస్తున్నాయి. ఇంకో 30% ఏమో పశ్చిమ రాష్ట్రాలు వస్తున్నాయి. ఇక యూపీ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, లేకపోతే బీహార్ కానివ్వండి, పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఈ తక్కువ రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా, ఒరిస్సా ఇవన్నీ మొత్తం ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసి ఇక మిగిలినటువంటి ఒక 20% తగ్గింది వస్తుంది. అంటే ఎంత దాన్ని అవగాహన రాహిత్యంగా అర్థం. అది 27% ఎక్కడన్నీ కలిగి. అదే మనకు కావాల్సిన ఏంటి? అవగాహన కావాలి.
ఈ నల్లగుడ్డ అంధత్వంలో చిన్న పిల్లలు ఉంటారు, పుట్టుకతోనే వాళ్ళ కళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళు పోతాయి. కళ్ళు పుట్టుకతోనే వాళ్ళు అందులో పుట్టేస్తున్నా, పుట్టిన కొద్ది రోజులే అందులో అయిపోతున్నారు వాళ్ళు. అరే ఎలా వాళ్ళు బతుకులంతా అసలు అర్థం చేసుకోవాలి. మనం ఒక నిమిషం కరెంటు పోతేనే అయ్యో కరెంటు చూడడానికి వచ్చేసి ఎక్కడ పాత్ర ఎక్కడ పోతుంది, ఎక్కడ లేకపోతే మనం గంతులేస్తామే. జీవితం అంతా కూడా అంధంతో ఉండాల్సిన బతుకులకి ఎలా ఉంటుంది? ఒక్కసారి కళ్ళు మూసిన 10 నిమిషాలు కళ్ళు సాధించారు, ఎలా ఉంటుంది? కళ్ళు తెరవకుండా. అందుకని ఈ నేత దాని నుంచి అవగాహన ఏమిటది మొత్తం నల్లగుడి మన చేయకూడదు. ఎంత వేసండి మొత్తం కంటి గుడి అవ్వకూడదు. మాత్రం ప్రస్తుతానికి వయసేసి రాలేదు. కేవలం ఎలా అయితే చెప్పిన పూజ మీద మూత, గ్లాస్ మీద మూత, లేకపోతే మనకి డిస్వాచ్ మీద మూత, గ్లాస్ ఈ డిస్వాచ్ ఉంది, ఈ గ్లాస్ ఉంది, అది పైన మీద లోపలికి కనపడతాయా? కనపడవు కదా. ఆ రంగానే ఈ కార్నియా కూడా పోతే కదా. దాన్ని దృష్టి వాచ్ మీద వాచ్ పెట్టుకుని ఏం చేస్తాం? ఇంకో వాచ్ ఇంకోటి వేసుకుని ఇంకో గ్లాస్ వేసుకో, అంతే. నల్ల కూడా అయితే సింథటిక్ లేవు. ప్రస్తుతానికి మాత్రం ఇంకో మనిషివే పెట్టాలి. ఆ మనిషి అట్లా చనిపోయిన తర్వాత 8 గంటలుగా తీసుకోవాలి. మామూలుగా అయితే 24 గంటల్లో పెట్టాలి. లేకపోతే ఎంకే మీడియం అనే దాంట్లో వేస్తే అది దాని 4-5 రోజుల 10 రోజులు ఉంచుతుంటారు. 4 డేస్లో దానికి ఇంకోటి పెట్టచ్చు అన్నమాట. ఎంకే మీడియం అయితే 4 డేస్ దాకా మనం చేసుకోవచ్చు. లేకపోతే నల్లగుండకం అయిపోయిందండి. దీనికి ఏమిటి పరిష్కారం? నల్లగుడ్డ అంధత్వం ఉంది మనం చెప్పుకున్నాం. పరిష్కారం ఏంటి? పరిష్కారం కార్నియా గ్రాఫ్టింగ్, కెరటోప్లాస్టీ అంటారు. అంటే నల్లగుడ్డు డ్యామేజ్ అయిన వాళ్ళకి ఆపరేషన్ ద్వారా, అది గుండె మార్పిడి ఆపరేషను, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఎలా చేస్తామో, చనిపోయిన వాళ్ళ కళ్ళలోంచి తీసిన కార్నియా ద్వారా మనం పెట్టేదాన్ని కార్నియా గ్రాఫ్టింగ్ లేదా కెరటోప్లాస్టీ అంటారు. ఈ కెరటోప్లాస్టీ పెట్టంటే మామూలుగా ఉంటారు నల్లగుడ్డు తెల్లపు వేసి ఉంటారు, పువ్వు తెల్లపు వేసి ఉంటారు. అది తీసేసి నేను ప్లేస్కి పట్టుకుంటాం. మనం తక్కిన పేరంటే లోపల లెన్స్ ఉంటుంది. ఇప్పుడు కేవలం శుక్లాల గురించి తెలుసు మనకి. శుక్లం పాడైపోతే ఇప్పుడు కొత్తగా శుక్లం లెన్స్ పెడతాం. ఆ రకంగా చేస్తాం కూడా. అంచేత ఆ రకంగా ఈ పైన పోతే అందుకని ఇంత తేలిగ్గా చనిపోయిన వాళ్ళ కళ్ళు దానం చేస్తే, వాళ్ళ కార్నియా దానం చేస్తే మొత్తం గుడ్డు చేసలా కేవలం ఆ పొర. నేను చెప్తాను, గ్లాస్ మీద ఈ పొరని, ఈ గ్లాస్ని మనం తీసి ఎలా తీసామో అలాగే అందరికీ ఆ గ్లాస్ వాళ్ళ చనిపోయిన తీసి 2 వరకు అమరుస్తాం. కూజ మీద ముందు విరిగిపోయిన ఒక మూత తీసి పెడతాం కదా, మొత్తం కూజ పారేయం కదా. ఆ రంగానే ఇక్కడ కూడా నల్లగుడ్డు పైన పొర పాడైపోయింది కనుక నల్లగుడ్డు పైకి గుడ్డు అంటే పెద్ద గుడ్డు అనుకోకండి, ఒక గోరిలాగా నిమ్మకాయలా ఉండి అనుకోండి. కేవలం పొర, ఆ పొరని పెడతాం. అందుకనే దీనికి వచ్చి చైతన్యం ఉన్న వ్యక్తులు చాలామంది చేయడం కాక నలుగురు అంతతో వాళ్ళకి కళ్యాణం చేయండి. మనం ఐశ్వర్యరాయ్ గారి జీవితాలు చెబుతాం. విశ్వసుందరి, మిస్ యూనివర్స్. ఆమె నేను కళ్ళు దానం చేశాను, మీరు కూడా దానం చేయండి అని నేత దానానికి తన ముందుకు వచ్చింది. నేను తండ్రి మరణించిన తర్వాత నా కళ్ళు. అలాగే అమితాబ్ బచ్చన్, జయబాసుడు వాళ్ళు కూడా మా మరణాంతరం మా కళ్ళు దానం చేస్తున్నాము, మీరు దానం మీరు కూడా చేయండి, మేము చేయడం కాదు మీరు కూడా చేయండి అని అమితాబ్ బచ్చన్, జయబాసుడు కూడా చేశారు. అంటే ఐశ్వర్యరాయ్, అమితాబ్, జయబాసుడు దేవుడు చేశారు. ఈ నల్లగుడ్డ ప్రభావితం గురించి మరొకసారి చెప్తాను. మరణించిన తర్వాత ఒక చేసే నేత దానం నల్లగుడ్డు అంతంతో బాధపడుతున్న ఇద్దరికి అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది. సాధారణంగా 2 కళ్ళు ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి దానం చేస్తే 2 అంతులకి చూపిస్తాం. అంటే ఒక కనుచారికి అసలేదానికంటే ఒక కనబడితే కొంత కనబడుతుంది కదా ముందు కాడ ఇంకో కళ్ళు అంటే 2 ఇద్దరు పెట్టచ్చు. ప్రస్తుతానికి కళ్ళు దానం చేసేవాళ్ళు లేరు కనుక ఏం చేస్తున్నామంటే ఎవరో ఒక కళ్ళు దానం చేస్తే 2 అంతులకి ఆ కళ్ళని మార్పు చేస్తాం. 2 అంతులు అంటే ఒక వ్యక్తి దానం చేసే కళ్ళతో 2 జీవితాలకి వెలుగు వస్తుంది. అంచేత ఈ రకంగా నేత
నల్లగుడ్డు మీద తెల్లపు వేసి చూపు కోల్పోయిన వారికి, పుట్టుకతోనే నల్లగుడ్డు లోపం ఉన్నవారికి, నల్లగుడ్డుకి ఇన్ఫెక్షన్ సోకిన వారికి, నల్లగుడ్డుకి గాయాలైన వారికి నేత దాంతో చూపుడు ప్రసాదం చూసి మనం చెప్పుకున్నాం, ఎంతమంది చెప్పుకున్నాం. ఎవరికి వస్తుంది? ఇన్ఫెక్షన్ వచ్చిన వాడికి, కళ్ళకి దెబ్బతిన్న వాడికి, వ్యాధుల వల్ల పోయిన కళ్ళు పోయిన వాడికి. అది దేనికి వ్యాధి? నల్లగుడ్డికి. ఆ వచ్చిన వాళ్ళకి మనం చక్కగా చేయగలం. చూడండి, నిజంగా గుడ్డి పిల్లలు, అందులేని పిల్లలు, అసలు ఎర్రగా గులాబీ ఉంది, ఎర్రగా ఉంది అన్నాము. ఎర్రగానా? అబ్బా ఎంత బాగుందో, కళ్ళు నడంటారు, అబ్బా ఈ గులాబీ ఎంత బాగుందో, ఎంత ఎర్రగా ఉందో అంటాడు. ఈ ముద్ద మందారం ఎంత గొప్ప ఉందో, లేదా పుచ్చకాయ తీసి ఈ పుచ్చకాయ అబ్బో ఎంత ఎర్రగా ఉందో, ఎంత ఎర్రగా ఉందో అంటే పుచ్చకాయ రుచి తెలుస్తుంది. కానీ అందులైన బాలుడికి ఆ అందం తెలియదు. ఎర్రగన్న ఎరుపా అంటే, గులాబీ ఎరుపా అంటే, ముద్ద మందారం ఎర్రగాన అంటే, చూడండి, హృదయం కలిగిన వాడికి ఎరుపు అంటున్నావే, చాలా గొప్పగా మురిసిపోతున్నావే, ఆ మురిసిపోయింది నాకు తెలియట్లేదే. మనసున్న మనిషికి, మానవత మనిషికి ఆ మాట వాడి ఆనందం కలిగిస్తుందా? గుండెల నిండా దుఃఖాన్ని నింపుతుందా? అందుకని ఆ రకంగా అలాగే ఒక గుర్రం మీద ఒక దాని మీద ఎక్కినప్ప, ఇది ఎంత బాగుందో గుర్రం, చల్లి గుర్రం అని అంటే ఆ గుర్రం ఎలా ఉందో. గుర్రం అంటే ఏంటి? గుర్రం మీద ఎక్కే గుర్రం మీద స్వారీ చేసామంటారు. అది గుర్రం మీద స్వారీయా, లేకపోతే ఒక దిండు మీద పడుకోవడం ఏంటి? గుర్రం మీద పడుకో, గుర్రం మీద ఎక్కారు అంటాడు. అందుచేత ఆ మనుషుల్లో ఎవరికి అంధులు ఉన్నారో అంధుల యొక్క మనస్సు వాళ్ళ వైపు నుంచి ఎంపతిని కాదు, సింపతి కాదు, ఎంపతిని కాదు. నేనే ఆ పొజిషన్లో ఉంటే, అందుకని ప్రతి వాళ్ళ యొక్క చివరి కోరిక నేతదానం కావాలి. నా చివరి కోరిక ఏంటంటే నేతదానం. అలాగే ఎవరైనా చెప్పిన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళు చెప్పినా చెప్పైనా సరే వాళ్ళ ఉన్న కింద వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ తక్కిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ నేతదానం చేయవచ్చు. దీనికి ఏమి లీగల్గా ఏమీ లేదు. వాళ్ళు వీలునామా రాయలేదు కనుక నేతదానం చేయలేదు. తదనంతరం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అలాగే వీలునామా రాసిన వాళ్ళ పిల్లలు మేము అంటే ఎవడేం చేయలేదు. ఎందుకని చట్ట పద్ధతి లేదు. నేతదానం చనిపోయిన తర్వాత వాళ్ళ పక్కన వాళ్ళు చేసేది. వాళ్ళు చెప్తారు, చెప్పకపోయినా సరే ఇవ్వచ్చు, వాళ్ళు తిరిగిపోవచ్చు. అంచేత ఎవరు చేయొచ్చు, ఏ వయసు వాళ్ళైనా చేయలేదు. చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు. చనిపోయిన చిన్నపిల్లలు అవచ్చు, లేదు పెద్ద వయసు వాళ్ళు అవచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరినైనా తీసుకోవచ్చు. కళ్ళజోడు పెట్టుకున్నాండి, నా కడుపు కళ్ళజోడు పెట్టుకుని తీర్చుకోవచ్చు. కళ్ళజోడు వాళ్ళు పెట్టుకుని చేయొచ్చు. ఆ చెత్తాలు ఉన్నాడు కళ్ళు దానం చేయొచ్చు. అదే కంటి ఆపరేషన్, చుక్కలాల ఆపరేషన్ కూడా కళ్ళు దానం చేయొచ్చు. షుగర్ బీపీ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. గుండె జబ్బు ఉన్నాడు చేయొచ్చు. పక్షవాతం వచ్చినా చేయొచ్చు. నా పక్షవాతం వచ్చినండి, నా గుండె జబ్బు ఉందండి, నా బీపీ ఉందండి, నా షుగర్ ఉందండి, నేను కళ్ళజోడు పెట్టుకుంటా అండి, నా చెత్తారు ఉందండి, అందరి అభయం ఉన్నా సరే కావలసింటే ఆ కార్య చక్కగా ఇంకోటి చూపించాడు. ట్రాన్స్పరెంట్, పారదర్శకత కలిగి ఉండాలి. పారదర్శకత అంటే చక్కగా అంచేత నేతను ఎవరు చేయొచ్చండి, ఎవరైనా ఏ వయసులో చిన్నపిల్ల అయితే 6 నెలలు కూడా కడుపు 6 నెలలు దాటి వాడు కడుపు. ఎందుకంటే 6 నెలలకు ఆ కానియాలు ఎండోథీలియల్ సెల్స్ అంటాం. ఆ ఎండోథీలియల్ సెల్స్ అంత చక్కగా అవి తయారవు. ఇంకోటి చూపించింది ఎండోథీలియల్ సెల్స్ అనమాట. అంచేత 6 నెలలు పిల్లలు పనికిరావు. కానీ 6 నెలలు దాటి 6 నెలల వయసు వాళ్ళు మించిన అంటే వాళ్ళంతా తప్పే. అంటే నేతదానం చేయాలి అనిపించుడు వాళ్ళకి ముందుగా మీ సంకల్పాన్ని మీ కుటుంబంలో వాళ్ళకి చెప్పాలి. అలాగే మీ ఫ్యామిలీ డాక్టర్ కూడా తెలియజేయాలి. డాక్టర్ గారు, నేను ఒకవేళ పోతే నా కళ్ళు మాకు తప్పకుండా ఐ బ్యాంక్ డొనేట్ చేయండి, అది పని మాకు తప్పకుండా చేయండి మొత్తం డాక్టర్. డాక్టర్ ఎట్లా నా చివరి రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్కి అటెండ్ అయ్యేది అదే డాక్టర్. ఇది చాలా సింపుల్ అండి. నేతలు చేయాలి, చాలా టైం గురించి కావాలి, కట్టకుండా పెద్ద ఆపరేషన్, వెరీ సింపుల్.
5 to 10 minutes or 15 minutes కంటే పడుతుంది. మ్యాక్సిమం 15 minutes. 5 minutes ఏముందండి, ఆ కార్యాన్ని జస్ట్ ఇలా పట్టుకుని ఇలా కట్టేస్తాం ఒక రౌండ్గా. ఒక బొట్టని ఇలా కట్ చేసేస్తాము. ఒక బొట్ట, ఒక జాకెట్ కట్ చేయాలన్నా, ఒక చొక్కా బొట్ట కట్ చేయాలన్నా ఏం చేశారు, అయిపోయినా బొట్ట షేప్ అయిపోయిందా లేదా అంతే. స్కిల్డ్ డాక్టర్, స్కిల్డ్ టెక్నీషియన్ సింపుల్గా రౌండ్గా ఇలా అంటాడు అంతే. వచ్చేసి 2 వయసు కలిసి మొత్తం కలిసి 2 వయసులో ఈ రోజులు తీసి మొత్తం కలిసి వచ్చేదంతా 5 నుంచి 10, మ్యాక్సిమం 50 minutes. 5 minutes అయిపోతుందండి ప్రాసెస్. అంత సింపుల్, ఏమి డిలే లేదు, ఏమి డ్యామేజ్ లేదు, కళ్ళేమో వికృతంగా అవ్వవు. ఐబాల్ తీసుకోవచ్చు, మొత్తం ఐబాల్ తీసేదే 10 minutes ఎక్కువ పడతాడు. 15 minutes ఐబాల్ పడి ఇలా కట్టాము చేసేసి అయిపోయింది. ఆ కడిసి దాని లోపల చిన్న ఆ దూది వల్ల పెడతాం, లేదా చిన్న బాల్లా పెడతాం. మామూలుగా కళ్ళు మూస్తే అసలు కళ్ళు మూసి రెప్పలు మూసేస్తే వాడు 5 minutes చేసేది చెప్తే తప్ప తిరిగి వాళ్ళు నేతదానం చేశారు చెప్తే తప్ప. అంతేగాని ఏ ఎలకలో కొట్టేసాయి, ఏ గద్దలో పొడిచేసాయి అన్నట్టుగా మొక్కలో వికృతం ఏమన్నా. అంచేత ఆ భయం మొత్తం చాలా సింపుల్ పని. భరించిన 6 గంటల్లోగా మొత్తం నేతదానం చేయాలని గుర్తుంచుకోండి. భరించిన 6 గంటల్లోగా అయిపోవాలి. 6 to 8 hours పెట్టుకుని మ్యాక్సిమం. అంచేత ఎవరు చనిపోతే నేతదానం చేయాలన్నప్పుడు వెంటనే ఐబ్యాక్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేసేవాడు ఒక కొద్ది నిమిషాల్లోనే వచ్చేస్తారు, అరగంటలో గంటలో వచ్చేస్తారు, ఎక్కడున్నా సరే వచ్చేస్తారు. ఐబ్యాక్ వాడు వచ్చేసి అక్కడ తీసుకుంటారు. ఇక మాది విజయవాడ అయితే స్వేచ్ఛాకర ఐబ్యాక్ ఉంది, మేము వచ్చిన 1/2 hour 1 hourలో చేరిపోతామండి. ఐబ్యాక్ ఎన్ని కొన్నో తీసుకున్నాను నేను, ఎంతమంది అయితే అక్కడ తీసుకోవడం జరిగింది. అంచేత ఐబ్యాక్ ఫోన్ చేస్తే ఈ లోపల ఏం చేయాలి, ఆ కళ్ళు ఎండిపోకుండా, ఎండాకాలం కావచ్చు లేదు గాలి ఉండొచ్చు. అంచేత తడిగుడ్డ మన ఇంట్లో గుడ్డ ఉంటుంది కదా, ఆ గుడ్డని కాస్త తడిపి కళ్ళ మీద వేస్తే ఆ నల్ల గుడ్డ ఎండిపోకుండా మనం చేసి ప్రెషర్స్ బాడీలో చనిపోయిన వ్యక్తి శరీరంలో చాలా అమూల్యమైనది ఏంటి ఇప్పుడు నేత్రాలు. ఆ నేత్రాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మిగతా పైన ఫ్యాన్ ఎండాకాలం అనుకోండి, పైన తిరుగుతుంటామండి, తిరుగుతాను వేడిగా వచ్చేసి అంటే ఫ్యాన్ మార్చలేదు. అది ముఖ్యంగా ఎండాకాలం ఎన్నికల పడుకోబెట్టేసి ఆ కన్ను తడుగులు చేసేస్తే మనకి చక్కగా అది సింపుల్. కానీ అలా కట్టేసి చిన్న సిజర్స్ ఉంటుంది, ఇలాంటి పట్టుకుంటూ ఫోర్సెస్ పట్టుకుంటూ తీసేసి వెరీ సింపుల్ ప్రాసెస్, ఏ రకంగా ఇబ్బందులు. అయితే ఎందుకని నేత్రాలు దానం చేయట్లేదు? ఎందుకని భారతదేశంలో ఎంతమంది లక్షలాది మంది అందులో ఎందుకు సంవత్సరానికి 1 కోటి మంది పండిస్తున్నా సరే ఎందుకు నేత్రంటే మనకి రకరకాల సెంటిమెంట్, మతం అవగాహన లేకపోవడం, మొహం కళ్ళు దానం చేసే మొహం వికృతంగా మారిపోతాం, మనం ఏం చూస్తాం బాబో అనుకోవడం. మన ఇవ్వదు కాదు లేరా అనుకోని వెళ్ళిపోతారు, మనమైనా ఇచ్చేది ఇంకోటి ఇస్తారు, మనది కానీ అనుకోవడం. నీ దగ్గర ఏంటి చెట్టాలి. కొంతమందికి ఇలాంటి అవగారు, ఎప్పుడు కళ్ళు తీస్తే వచ్చేది ఎవరో కళ్ళు లేకుండా పుడతాడట. ఏంటంటే ఈ నమ్మకం అపోహలు. ఇప్పుడు కళ్ళు తీసాడు స్వర్గంకి వెళ్ళాడు, స్వర్గాన్ని దారి కలడు. చనిపోయాడికి వీడి పోయి బాడీ విడిపోతున్నాడండి, తీసే తగలేసేస్తాడు, కూతురు బాధేస్తాడు. వాడు స్వర్గాన్ని దారి కనబడతాడు. అరే ఇంత మంచి పని చేశాడు, స్వర్గం అనేది ఉంటే స్వర్గం లేదు, మంచి మనిషి. వీడు కళ్ళు దానం చేశాడుగా, వ్యక్తి బతుకు 2 వ్యక్తులు తీసాడు, బతుకు ఎన్నింటిపోయాడు కదా, వాడి స్వర్గం దారాలు వెళ్ళాడు. అలాగా వాడు మంచి చేశాడు, దేవుడు అన్నవాడు ఉంటేవాడు వాడు తీసుకెళ్ళాలిగా, దేవుడే లేడు ఒక వీరేష్. కానీ ఏమిటి ఈ మూఢనమ్మకాలు, ఈ అపోహలు ఎంత ఇది మంచి పని చేయడానికి కూడా మనలో ఉన్న మూఢనమ్మకాలు ఏరగా అవరోధం. చాలా మూఢనమ్మకాలు. కొన్ని మతాలు అయితే దేవుడి శరీరంలో నుంచి ఒక్క భాగం కూడా తీయకూడదు అంటారు. కొన్ని మతాలు దేవుడి శరీరంలో అంటే ఒక్క భాగం కూడా తీయకూడదు. అదే నేతలు ఇవన్నీ కూడా మతం. అంచేత ఐబ్యాక్, ఇక్కడ ఐబ్యాక్ రోడ్ చాలా ఇంపార్టెంట్. నేతదానం చేయాలి. అది ఐబ్యాక్ అనేది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్ కాదు, అది సర్వీస్ ఆర్గనైజేషను. సర్వీస్ ఐబ్యాక్ అనేది సర్వీస్. ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ అది చారిటబుల్ ఆర్గనైజేషన్ అన్నమాట. దానం చేసిన కళ్ళు చరిత్ర దానం కళ్ళని ఐబ్యాక్ ఏం చేస్తుంది?
శాఖిత నేతాలను భద్రపరచడం. ఐ బ్యాంకులో జరిగే ప్రాసెస్ ఏంటి? ఇవాళ ఎవరో కళ్ళు దానం చేసేసిన ఐ బ్యాంక్ వెళ్ళి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మన డాక్టర్లు ఐ స్పెషలిస్ట్కి వాళ్ళకి దానం చేసేది అని చెప్పి తీసుకెళ్ళి ముందు ఫస్ట్ తీసుకెళ్ళి ఐ బ్యాంకులో భద్రపరుస్తారు. ఇంకా మరణించిన వ్యక్తిని తీసిన రక్తాన్ని ల్యాబ్లో అవసరం పరిశీలిస్తారు. అయితే మనకి కళ్ళు దానం చేసే వాళ్ళకైనా ఎయిడ్స్ ఉందనుకోండి, ఎప్పుడు బి ఉందనుకోండి, ఎప్పుడు సి ఉందనుకోండి, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటాయనుకోండి. అంచేత దాన్ని చేస్తామంటే వాళ్ళ మామూలుగా అయితే హాస్పిటల్ అడిగితే వాళ్ళు మొత్తం రిపోర్ట్ ఉంటుంది, చేసి టెస్ట్ లేదు. లేదా రక్తం తీసుకుని వాళ్ళ రక్తంతో హెచ్ఐవి టెస్టు, ఎప్పుడు బి టెస్టు, ఎప్పుడు సి టెస్టు, వీడియర్ టెస్టు, ఇవన్నీ టెస్టులు చేస్తాం. ఎందుకని ఇంకోటి పెట్టేటప్పుడు ఎవరైతే నేతలు దానం చేశారో వాడికి ఏ రకమైన జబ్బు లేకుండా ఉండాలి, అంటువ్యాధి లేకుండా ఉండాలి. అందుకోసం ఆ రక్తాన్ని పరిశీలిస్తాం. అలాగే కానియా తీసే నాణ్యత, ఆ నాణ్యత ఎలా ఉంది, దాంట్లో ఎండోథీలియల్ సెల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే పాడైపోయింది, ముసలాడైపోయారు, ఆ కళ్ళు సరిగా తెలియదు, దాంట్లోకి ఎండోథీలియల్ సెల్స్ ఎలా లేదు, ఇంకో పెడితే చూపు వస్తారో తెలియదు. అంచేత దాంట్లోంచి కానియాని టెస్ట్ చేయడం ఉంటుంది ట్యాబ్లెట్. అలాగే నాణ్యత ఉన్న నల్లగుడ్డు తీసుకుని ఇంకో డాక్టర్కి అందజేస్తాం. అలా చూపును ప్రసాదించడానికి అంతగా నాణ్యత లేని నల్లగుడ్డుని ఎమర్జెన్సీ కొంతమందికి అంటే కన్నం పుడుతుంది. అప్పుడంటే కళ్ళు రెడీగా ఉండవు, లేకపోతే ఎవరు కన్నం పడిందో అక్కడ ప్యాచ్ కింద సైకిల్ చూపు పంచి పడితే దానికి ఎలా ప్యాచ్ చేస్తామో ఆ ప్యాచ్ చేస్తాం. అలాగైతే సైంటిఫిక్ అంటే నేత్రాన్ని మాత్రం 3 నుంచి 4 రోజుల దాకా ఉంచడానికి ఎంకే మీడియా ఉంటుంది. ఆ ఎంకే మీడియాలో భద్రపరుస్తాం. ఇలా మైక్రోస్కోప్ ఉంటుంది. ఆ మైక్రోస్కోప్లో దాన్ని మాకు స్పష్టంగా స్పెక్యులార్ మైక్రోస్కోప్ అని. ఆ స్పెక్యులార్ మైక్రోస్కోప్లో చూస్తే ఆ కానియాలో నాణ్యత ఉందా లేదా, ఎండోథీలియల్ సెల్స్ ఉండాల్సి ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్పెక్యులార్ మైక్రోస్కోప్ అంటాం. ఆ స్పెక్యులార్ ఐ బ్యాంక్లో ఆ మైక్రోస్కోప్ ఉంటుంది. దాని ప్రకారం టెస్ట్ చేసి ఆ నాణ్యత తెలుసుకుంటాం. అంచేత మొత్తం కానియా నాణ్యత పరీక్ష చేసి ఆ స్పెక్యులార్ మైక్రోస్కోప్ మొత్తం మనకి అన్ని కంప్లీట్ డీటెయిల్డ్గా అంతా వచ్చేస్తాయి. అలాగే స్ప్లిట్ ల్యాబ్ అని దాంట్లో చూడగలుగుతుంటాం. ఈ ఎంకే మీడియం సొల్యూషన్లో కూడా మనం ఎంకే మీడియం సొల్యూషన్ కానియాసం అది 4-5 రోజుల దాకా దాన్ని ఉంచవచ్చు. ఎంకే మీడియా అంటే మెకానిక్ కాఫ్మెన్ అని ఆ సైంటిస్ట్ పెట్టారు. నేత దానం వల్ల ఉపయోగాలు ఏంటి? నేత దానం వల్ల నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేస్తాము. అత్యవసరంగా అంటే దానికేమో ఈ ప్యాచ్ వచ్చే డ్యామేజ్ చేస్తాము, వైద్యం కొడుతుంది. అలాగే మనకి రీసెర్చ్ కూడా ఉపయోగపడుతుంది. అంచేత కానిగ్రాఫ్టింగ్ లేకపోతే ప్యాచ్కి మెడికల్ ఎడ్యుకేషన్కి సైన్స్కి ఎంత ఆ నలుగురు. అయితే ఈ ఎవరికి పనికిరాదు, ఎవరి కళ్ళు మనం పెట్టు ఇంతమంది చెప్పాం, కాళ్ళ పర్వాలేదు, సుఖరం పర్వాలేదు, బీ పర్వాలేదు, ఈ పర్వాలేదు చెప్పాం. కానీ పనికిరాని వాడి కళ్ళు ఉంటాయి. ఒకటి సెప్టిసిమియా, రక్తం అంతా సెప్టిక్ అయిపోయినట్టు వాళ్ళ కళ్ళు పనికిరావు. ఎయిడ్స్ అంటే సెప్టిసిమియా వచ్చి చనిపోయిన వాళ్ళ కళ్ళు పనికిరావు. ఎయిడ్స్ చెప్తూ చనిపోయిన వాళ్ళ కళ్ళు పనికిరావు. బ్లడ్ క్యాన్సర్ తెలుసు కదా, ఆ బ్లడ్ క్యాన్సర్ పనికిరావు. పిచ్చికొక్కరిసి రేబీస్ వ్యాధి వచ్చినట్టు వాళ్ళ కళ్ళు పనికిరావు. మెదడు వ్యాధి వచ్చి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న కళ్ళు పనికిరావండి. ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు కరోనా ఉంది, ఈ కరోనా వాళ్ళ కళ్ళు పనికిరావు. ఎందుకని దిస్ వైరస్ ఇన్ఫెక్షన్. మనకి ఎలా అయితే రేబీస్ ఎలాగో, ఎయిడ్స్ ఎలాగో, కరోనా కూడా అలాంటి. అంచేత కరోనా వల్ల మరణించిన వాళ్ళ కళ్ళని తీసుకోవడం కుదరదు, ఇంకోటి పెట్టడానికి పనికిరావు. కరోనా వాళ్ళ కళ్ళు పనికిరావు. కరోనాతో మరణిస్తే మాత్రం కళ్ళు పనికిరావు. ఇంకా నేత విషయంలో ఎవరు సహాయం చేయగలరు? మాకు మాకు చేయాలి, దండం చేయాలంటారు. ఎవరికి వస్తాయండి? డాక్టర్స్ చేయగలరు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తాయి, మీడియా సహకారం చేస్తాయి, ప్రభుత్వం సహకరిస్తాయి. ఇవన్నీ కూడా నేతదాన విషయంలో భాగస్వామ్యం ఉంటాయి. ఇప్పుడు మన భారత ప్రభుత్వం కూడా ఈ 15 రోజులు కూడా నేతదాన ప్రచార పక్షం నిర్వహిస్తుంది. ఇప్పుడు కరోనా వల్ల సంవత్సరం చేయలేకపోతుంది, కానీ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నేత ప్రచార పక్షోత్సవాల్లో సక్రియంగా పాల్గొని ఎక్సలెంట్గా ఈ ప్రచారం చేస్తాం అన్నమాట. ఇక మన కర్తవ్యం ఏంటి? ప్రజలైన మనం
చేతుల పవర్ మనం అసలు ఒక విషయం తెలుసుకోవాలండి. చిన్న దేశం శ్రీలంక 40 దేశాలు నేతలున్నారు. వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడగా వాళ్ళు ఉపయోగించుకోగా ఇంకా ఎంతంటే అక్కడ దాదాపు శిలువల్లో చనిపోయిన వాళ్ళు దాదాపు ప్రతి ఇద్దరు ఒకరు నేతలు చేస్తున్నారు. మనం ఒక కోడి మీద చనిపోతే 20,000, 22,000, 30,000, 40,000 దాకా వస్తారు. 20 to 40,000 ఇస్తున్నారు. అక్కడ ఏపీ ఆల్టర్నేటివ్ ఇద్దరులో ఒకరు నేతలు చేస్తారు. అంచేత వాళ్ళు మొత్తం శ్రీలంక 40 దేశాలు వాళ్ళు నేతలు పంపిస్తున్నారు. ఇమాజిన్ అంటే కమిట్. మన భారతదేశంలో ఏటా సుమారు 1 కోటి మంది మనుషున్నారు. కానీ కేవలం 20,000 నుంచి 40,000 మంది. 20,000 ఒకసారి ఒక సంవత్సరం ఎక్కువ ఒకసారి 20,000, 40,000 మించి నేత్రాన్ని దానం చేయడం లేదు. ఎంత బాధాకర విషయం ఇది. మన దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో కొన్ని 4 రాష్ట్రాలు ముందుగా చాలా ఎక్కువ స్థానాలు ఉన్నాయి. మన ప్రభుత్వం ఒక సంవత్సరాన్ని అట్లీస్ట్ దశాబ్దానికి ఒక సంవత్సరం నేతదాన సంవత్సరం ప్రకటించి దాని తగ్గట్టుగా వాళ్ళు కృషి చేసేటైతే జనాల చేతిని నుంచి నేతదాన్ని ముందుకు వస్తారు. అందులో ప్రతి ఒక్కరు కూడా నేతలు తెలిసి ఉండాలి, ఐ బ్యాంకు తెలుసుకుండాలి, ఐ బ్యాంక్ ఫ్రెండ్గా వాళ్ళు ఫ్రెండ్గా ఉండాలి. నుండి చేసేటైతే చాలా వరకు మనం ఇక్కడ ఈ స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్కి డీజన్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా తమ నేతలు ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి విజయవాడ చూడు స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ ప్రింట్ చేశారు. ఆయన నేతలు దానం చేస్తున్నారు. అలాగే అమ్మాదేవి గారు కర్ణాటక గవర్నర్ గారు వారు చేశారు. ఎంతమందో బీఏపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు కూడా స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ నేతలు దానం చేస్తారు, ప్రింట్ చేశారు. ఎంతమందో చాలామంది ఇక్కడ చేశారు. అంతే నేతనం చేయండి, మరొక జీవితంలో వెలుగు నింపండి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని మన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎలా ఉందో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని భారతదేశంలో గొప్ప నెంబర్ ముందని ఉన్నాడు. అలాగా స్వేచ్ఛాగర్ ఐ బ్యాంకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ ఎంటర్డ్ ఇన్ ది రికార్డ్స్ ఆఫ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ స్థానం లభించింది. వాళ్ళకి అవార్డు ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ రికార్డ్ మన కళ్ళదాని నేతదాన విషయంలో చాలా గొప్పగా చేస్తారు. దీన్ని అప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత, అలాగే అప్పుడున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన వాళ్ళు కూడా మనకి స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్కి మన సర్టిఫికేట్ అందజేశారు. ఇప్పుడు ఎవరైనా సరే ఐ డొనేట్ చేస్తాం అని ప్రిన్సిపల్ నింపిస్తే మా మరణాంతరం నేతలు కూడా సిద్ధంతో తెలియజేస్తున్నాం అనిపిస్తే వాళ్ళు స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ ఒక చక్కని సర్టిఫికేట్ ఇస్తున్నాం. చక్కని సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ అంటే ఏదో దాచుకోవడం కాదు, ఇంట్లో ఫోటోకి మనం రకరకాల ఫోటోలు ప్రేమలు కట్టి పెట్టుకుంటాం. ఆరోగ్యం వచ్చేవాడు ఏంటి నువ్వేంటి సర్టిఫికేట్ అంటే నేను నా నేతదానం. ఎవరైతే నేతదానాలు చేశారో, ఎవరైతే వాళ్ళు సర్టిఫికేట్లో పెట్టారో దే ఆర్ రియల్లీ సంథింగ్ స్పెషల్. రియల్లీ దే ఆర్ వన్ కైండ్ ఆఫ్ హీరోస్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్. అంధత్వ నివారణలో వాళ్ళు కూడా ఒక రకమైన భాగస్వాములు. అంచేత ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్కి ఇంతవరకు దాదాపు 2 లక్షల మంది మేము నేతల దానం చేస్తామని ప్రిన్స్ ఫామ్స్ నింపి ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇచ్చాం, ఎప్రిషియేటింగ్ సర్టిఫికేట్, ప్రశంసలు. అలాగే వాళ్ళకు ఒక కార్డు కూడా ఇస్తాం. నేతదాన ప్రతిజ్ఞ చేసిన వాళ్ళకి వాళ్ళకు ఒక ఎలా అయితే మనకు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో మనకి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఐడి కార్డ్స్ ఉంటాయి. ఆరోగ్యాన్ని నేతదానం వాళ్ళంతా కూడా చేసినందుకు కూడా వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇస్తాం, ఒక కార్డు ఇస్తాం. ఏది ఐడి కార్డు. వీళ్ళు నేతదాత అని తెలియడం కోసం ఇస్తాం. దాంట్లో ఫోటోని పెడితే ప్రౌడ్గా దేవుడు పెట్టుకోవడం. ఎక్కడైనా సరే మనం చాలాగా పెడితే ఆధార్ కార్డు చూపిస్తుంటాం, ఈ కార్డు చూపిస్తాం, ఆ కార్డు చూపిస్తుంటాం. ఇది కూడా చూపించండి. మీరు చూడండి, మీరు మీ ఆధార్ కార్డు చూపించినప్పుడు ఏదో వెళ్ళండి. కానీ ఈ షో దిస్ ఐడి కార్డ్, నేతదాత కింద ఇచ్చిన మీ కార్డుని మీరు చూపించండి. ఒక్కసారి వాళ్ళ ఐపీఎస్ రేజ్ అవుతాయి. వా
ఐ డోనర్, మీరు జ్ఞాపకం చేశారా అని ఒక క్షణం మీ మీద ఒక కృతజ్ఞతాపూర్వకంగా మీరంటే ఒక మంచి అభిప్రాయంతో మీ వంక చూస్తారు. ఎందుకని నేతదానం అనేది మీలోని మానవత్వాన్ని తెలియజేసేదన్నమాట. అంచేత ప్రతి ఒక్కరికి మీరు ఎవరికి ఇచ్చాడు అందరూ చెప్తారు, మీరు ఇచ్చినట్టు నేను చూపిస్తాండి, మాకు ఎక్కడ లేని గౌరవం వస్తుంది అంటారు. ఎలికిరి మనుషుల మానవత చాటుకోవడం అన్నమాట. అంచేత ఆ పిచ్చోడు పెట్టుకోవాలి. మనకి సింగర్ సునీత మరి స్వేచ్ఛాగర్ ఐబ్యాంక్కి గుడ్ విల్ అంబాసిడర్గా ఉంది. ఆమె చాలా ప్రచారం చేస్తుంది నేతదానం గురించి. అలా ఇప్పుడు 30 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఐబ్యాంక్ ఇన్స్టిట్యూట్ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. స్వేచ్ఛాగర్ ఐబ్యాంక్ లైఫ్ మెంబర్ ఆఫ్ ఐబ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఉంది. అని కృషి చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇద్దరు అంధులు చూపిస్తారు. మీ జీవిత అంధులకు దారి చూపిస్తుంది. మీ నేతదానం అంధులకి జీవితాన్ని ఇస్తుంది. మీరు చేయి పట్టుకుని ముందు మాకు మీరు రోడ్డు దాటిపోయిన రోడ్డు పక్కన ఒక అంధులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? పట్టించుకొని పోతారా? తప్పకుండా మీలో ఒక మానవత్వం వెలుగుతుంది, మేలుకుంటుంది. వాళ్ళు పట్టుకుని రోడ్డు దాటిస్తారు. వెంటనే వెళితే ట్రాఫిక్ కూడా అయిపోయింది. ఎందుకు ట్రాఫిక్? యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ హ్యుమానిటేరియన్ వర్క్ చేస్తున్నారు. మీరు రోడ్డు పక్కన ఒక వృద్ధురాలు నడవలేకుండా మీరు పట్టుకుని నడిపిస్తుంటే ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎందుకని? మీరు మానవత్వాన్ని గుర్తించారు. ఆ రకంగానే మీ నేతదానం అందరూ చూపించి మీరు యూఆర్ రియల్లీ సంథింగ్ స్పెషల్. చిన్నారు మీ నేతదాన సంకల్పం ఎప్పటికీ మరవలేదు. మీరు ఒక్క క్షణం మా కోసం ఆలోచించండి. చిన్నారు ఒక్క క్షణం మా కోసం ఆలోచించండి. ఎంతమంది ఇప్పుడు చిన్నారు కళ్ళు లేకుండా చూపు లేకుండా ఉన్నారు. పుట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు అందులేనే. అందుకని ఇంత ఇదిగా అంచేత నేతదానం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంకల్పం కావాలి, ప్రతి ఒక్క చేరుకు కావాలి. ఇది మీలోన మానవతను చాటుకుంటుంది. ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాలు మనకి ఆగస్టు మళ్ళీ రేపు 8 ఉన్నాయి. స్వేచ్ఛాగర్ ఐబ్యాంక్ విజయవాడలో నా వాసవి నరసింహ దగ్గర వాసవిలో ఇవి జరుగుతున్నాయి. రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాము. అందులో భాగస్వాములు అవ్వండి. ఈ నల్లగుడ్డు అంధత్వ నివారణలో మీ అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం తెలియజేస్తాను. జై హింద్. డాక్టర్ సమరం గారు చాలా విషయాలు చెప్పారు ఐ డొనేషన్ గురించి. అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా చనిపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. కానీ ఆ బాధలో కూడా ఒక మంచి పని చెయ్యాలి అని అనుకుని ఐ డొనేషన్ కనుక చేసినట్లయితే అది ఇంకొకరికి చూపిస్తుంది. ఈ మనిషి చనిపోయిన మనిషి ఇంకొక జీవితంలో కళ్ళు చూస్తూ ఉంటారు. అంచేత మనిషి చనిపోవచ్చు కానీ కళ్ళకి 2 జీవితాలు ఉంటాయి. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఐ డొనేషన్ చెయ్యాలి. తర్వాత మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. చనిపోయిన తర్వాత ఐ డొనేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు అది ఒక గుడ్డో ఒక దూదో ఏదో తడిపి కళ్ళ మీద వేయాలి. కళ్ళ మీద వేస్తే ఆ కళ్ళు ఎండిపోకుండా ఉంటాయి. 6 గంటల లోపు ఆ కళ్ళని మనం దానంగా ఇవ్వచ్చు. ఇస్తే ఇంకోటికి చూపు వస్తుంది. ఇవి జ్ఞాపకం పెట్టుకున్నాక చేసినట్టయితే ఈ ఐ డొనేషన్ ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలియాలి. మనందరం ఎప్పటికీ జీవించే వాళ్ళం కాదు. అందుకని ఈ ఐ డొనేషను ఇంకొకరికి చూపించేట్టు ఉండాలని దీని వివరాలన్నీ డాక్టర్ సమరం గారు చెప్పారు. అదే డాక్టర్ సమరం గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని పాటిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు కరోనా కళ్ళు అంత పనికిరావు గనక ఆ కళ్ళని తీసుకోవట్లేదు. దీనిలో వైరస్ ఇవి ఉంటాయి కనుక దీనిలో ముఖ్యంగా ఏంటంటే రేబీస్ వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళ కళ్ళు పనికిరావు. అంచేత చనిపోయిన వాళ్ళు ఏ కారణం చేత చనిపోయారు అని కనుక తెలియజేసినట్టయితే ఆ కార్నియా తీసుకోవడం తెలుస్తుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు ముందు నేను కార్నియా డొనేట్ చేయాలి అని
వాళ్ళు అనుకోవడం కాదు, వాళ్ళు అనుకుంటే సరిపోదు. చనిపోయిన మనిషిని నేను కన్ను దానం చేశానని చెప్పలేరు. అంచేత ముందే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ విషయం చెప్పి ఉంచినట్లయితే వాళ్ళు చనిపోగానే ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఐ డొనేట్ చేస్తారు. అంచేత ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. డాక్టర్ సమరం గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు ఐ డొనేషన్ గురించి. ఇది ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారని ఆశిస్తూ సమరం గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మన హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో డాక్టర్ వి పద్మజ గారు ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్, ఆడపిల్లల్లో వచ్చేటి ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్ గురించి మాట్లాడతారు. వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.